హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మరి న్యూ ఇయర్ కాబట్టి ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కదా. అందుకు ఆంధ్ర స్పెషల్ సున్నుండలు. అసలు చేయడం అలవాటు లేని వాళ్ళకు కూడా చిటికోలు ఎలా చేయాలో చెప్పేస్తాను, వచ్చేసేయండి. ముందుగా సాయి మినపగుళ్ళు అయితే తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పంచదార అయితే 1.5 kg వరకు తీసుకున్నానండి. సాయి మినపగుళ్ళు ఒక 2 kg వరకు తీసుకున్నాను. చట్నీ పప్పు తీసుకోండి. చట్నీ పప్పు ఒక చిన్న టీ గ్లాస్ అంతా చట్నీ పప్పు తీసుకుంటే సరిపోతుంది. సేమ్ క్వాంటిటీలో బియ్యం కూడా తీసుకోండి. చిన్న టీ గ్లాస్ అంతా తీసుకుంటే సరిపోతుంది అది కూడా. ఇప్పుడు ఒక 1/2 kg వరకు కూడా గీ తీసుకోండి. నెయ్యి ఒక 1/2 kg అనేది పర్ఫెక్ట్ అండి, అది కూడా సరిపోతుంది అనమాట. కొంచెం తక్కువే పడుతుంది ఇంకా. ఇప్పుడు ఒక స్టవ్ పైన మందపాటి కళాయి పెట్టేసుకుని ఫస్ట్ బియ్యం యాడ్ చేసేసుకుని బియ్యం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఆ విధంగా వచ్చిన తర్వాత ఫ్రై చేసేసుకొని అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అది ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ కళాయి పెట్టేసుకుని చట్నీ పప్పు కూడా యాడ్ చేసేసుకుని అది కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు అది హైలో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే పైన మాడిపోయి లోపల అనేది ఫ్రై అవ్వదన్నమాట, పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుని సిమ్లో చల్లారిపోయిన తర్వాత అది కూడా మిక్సీ పట్టేసుకుని మెత్తగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్రాసెస్లో మళ్ళీ సాయి మినపగుళ్ళు వేసుకుని అది కూడా మీడియం ఫ్లేమ్లో బాగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, చాలా టైం అనేది పడుతుంది దీనికి. మొత్తం అంతా ప్రాసెస్ అంతా కూడా మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఇది కూడా మొత్తం ఫ్రై చేసేసుకుని కొంచెం బరకగా మిక్సీ అనేది పట్టుకోవాలండి. మురుము అంటారు కదా, ఆ విధంగా మురుముగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటే నోటికి అనేది అతుక్కోకుండా తినేటప్పుడు టేస్టీగా బాగుంటాయి అన్నమాట. పంచదార కూడా అదే విధంగా మిక్సీ పట్టేసుకుని ఇది కూడా పంచదార అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక మందపాటి గిన్నె పెట్టేసుకుని గీ మొత్తం యాడ్ చేసేసుకోండి. గీ యాడ్ చేసేసుకుని లైట్గా గోరువెచ్చగా ఉన్నంత వరకు కూడా దాన్ని వేడి చేసుకోండి. గీ అనేది చూసారా, ఈ విధంగా వచ్చేంత వరకు వేడి చేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బేసిన్ లాంటిది తీసుకోండి. ఇది ఉంటే ఇంట్లో ఇది తీసుకోండి, లేదు అంటే కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్లు ఏమైనా తీసుకుంటే మీకు కలుపుకునేటప్పుడు సున్నుండలు చేసేటప్పుడు కొంచెం వీలుగా ఉంటుందన్నమాట. ఇలాంటివి తీసుకుని మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకుని ఉంది కదండి, మిక్సీ పట్టేసుకున్నవి సాయి మినపగుళ్ళు, పంచదార, బియ్యం, చట్నీ పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకేసారి అందులో యాడ్ చేసేసుకుని మనం విడివిడిగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం ఆ 4 కూడా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి ఉంది కదండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. సున్నుండలు చేసుకోకుండా ఇది స్టోర్ చేసేసుకుని మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని సున్నుండలు నెయ్యి వేసుకుని చుట్టుకుని అలా ఫ్రెష్గా కూడా తినచ్చు, లేదు అంటే సున్నుండలు చెట్టుకుని కూడా తినచ్చు అనమాట. ఇలా చేసుకుంటే అప్పటికప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. సాయి మినపగుళ్ళు అనేది మీరు 1 వంతు తీసుకుంటే కనుక పంచదార అనేది ఒక 30 వంతు వరకు తీసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక కొంచెం మీ రుచికి తగినంత చూసి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి లాక్కుని మొత్తం పిండి అంతా కాకుండా కొంచెంగా లాక్కుని నెయ్యి అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకొని మీ చేతిలోకి కొంచెం పిండి తీసుకున్న తర్వాత అది వండ అవుతుందో లేదో చూసుకోండి. వండ అవుతుంది అంటే కనుక సున్నుండ చుట్టేయచ్చండి, లేదు అంటే ఇంకొంచెం నెయ్యి పడుతుంది అని అర్థం అనమాట. ఈ విధంగా వండ అవుతుంది అంటే నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టే. మీకు ఇంకా కొంచెం నెయ్యి ఎక్కువ తింటే కనుక ఇంకా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుని కూడా ఉండలు చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ సున్నుండలు అనేది రెడీ అయిపోతుంది. మనం బియ్యం, చట్నీ పప్పు కూడా వేసాం కదండి, అవి ఎందుకు వేస్తారంటే తినేటప్పుడు నోటికి అతుక్కుంటూ ఉంటాయి కదండి కొన్ని చోట్ల, అలా నోటికి అతుక్కోకుండా ఉండాలి అంటే కనుక ఇవి వేస్తారనమాట. బియ్యం, చట్నీ పప్పు వేస్తే నోటికి అతుక్కోకుండా బాగుంటాయి అనమాట. రోజుకి ఒక్కటైనా తింటే చాలా మంచిదండి, ఆడపిల్లలకి కూడా చాలా మంచిది. సున్నుండలు అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదండి, ఒక్కసారి ట్రై చేసేయండి. ఎలా ఉందో ఈ రూబీ సిస్టర్స్కి చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.